హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించి సవరణలు జరుగుతున్నాయి కదా. ఇందులో భాగంగా మనకు ఆగస్టు నెలలో అయితే ముసాయిదా జాబితాని అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. ఈ ముసాయిదా జాబితా అంటే డ్రాఫ్ట్ లిస్ట్ అండి. ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో ఇప్పుడు కరెక్షన్స్ ఏమైనా ఉండినట్లయితే వాటికి సంబంధించి బిఎల్ఓ అధికారి ద్వారా కరెక్షన్స్ సంబంధించి ఓటర్ల దగ్గర నుంచి అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తున్నారు. మీరందరూ కూడా డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు చూడండి. లేదా మన ఛానల్లో కూడా ఉంది, చూడండి. ఓకేనా. ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఏమైనా తప్పులుగా రావడం, అంటే పేరు తప్పుగా రావడం, ఇంటి పేరు తప్పుగా రావడం, లేదా మీ అమ్మ నాన్నగారి పేరు తప్పుగా రావడం, ఇలా కనుక జరిగి ఉండినట్లయితే వాటికి సంబంధించి మీరు కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు వచ్చేసి 22, 23, 24, 25, 26 తేదీల్లో మీ పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, అక్కడ బిఎల్ఓ అధికారి గారు అవైలబుల్ అయితే ఉంటారు. లేదా మీ సచివాలయంలో కూడా అవైలబుల్లో ఉంటారు బిఎల్ఓ అధికారి గారు. వారి దగ్గరికి వెళ్ళి కరెక్షన్స్ అనేటివి చేయించుకోండి. ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి అని చెప్పాను కదా, ఆ నోటీసులు ఎవరికి వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ నోటీస్ వస్తే దానికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో కూడా నేను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు షేర్ కూడా చేయవద్దు, జస్ట్ లైక్ చేయండి. ఓకేనా. అలానే ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఇలా లేటెస్ట్ అప్డేట్స్, ఏపీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాల మీద, సర్వేల మీద అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు ఎవరికి వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు నోటీస్ అనేది బిఎల్ఓ అధికారి ద్వారా వస్తుంది. అంటే మొదట్లో మనము ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా నోటీస్ రూపంలో వస్తుంది. ఆ నోటీస్ ఎలా ఉంటుంది అనేది మీరు థంబ్నెయిల్ అయితే చూసి ఉండొచ్చు. ఇక్కడ నేను చూపించకూడదు నోటీస్ అనేది. దాంట్లో సెక్యూరిటీ రీజన్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాన్ని నేను చూపించకూడదు కాబట్టి చూపించడం లేదు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు పిల్లల మధ్య వయసు తేడా 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే మీకు నోటీస్ అనేది అందుతుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య వయసు తేడా 50 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే మీకు నోటీస్ అనేది వస్తుంది. ఓటరు ఎవరైతే ఇప్పుడు మనం ఉంటాం, మన ఓటు తాత లేదా నానమ్మ వాళ్ళ మధ్య వయస్సు తేడా 40 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, అంటే మన తాతకి 30 లేదా అమ్మమ్మకి ఒక 35 అట్లా ఉన్నట్లయితే మనకు నోటీస్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుత ఓటర్ల జాబితా మరియు చివరి ఎస్ఐఆర్ మధ్య తండ్రి పేరులో తేడా. అంటే ప్రస్తుతం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదా, దాంట్లో మీ నాన్నగారి పేరు ఒకటి, 2002లో ఎస్ఐఆర్లో ఉన్నటువంటి లిస్టులో మీ నాన్నగారి పేరు ఒకటి ఉండినట్లయితే, అంటే నేమ్స్ అనేవి చేంజ్ అయినట్లయితే, అంటే ఇక్కడ మీకు ఫస్ట్ 2002లో మీ ఫాదర్ ఒకరు ఉన్నారు, ఆయన చనిపోయారు. ఇప్పుడు ప్రస్తుత ఓటర్ లిస్టులో మీ నాన్నగారు వేరు. ఓకేనా. అంటే మీ అమ్మగారికి మ్యారేజ్ అయింది, వేరే నాన్న కనుక ఉండినట్లయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క ప్రస్తుత ఓటర్ల జాబితాలో ప్రకారము ఉన్నటువంటి డేటాని గతంలో ఉన్నటువంటి ఎస్ఆర్లో ఉన్నటువంటి డేటాని మిస్ మ్యాచ్ కనుక వస్తున్నట్లయితే మీకు నోటీస్ అనేది వస్తుందని అర్థం దీనివల్ల. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పిల్లల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువ. అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు మనకు 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరు కనుక ఉండినట్లయితే వాళ్ళ మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఈ యొక్క ఏజ్ గ్యాప్కి సంబంధించి కూడా నోటీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సంతానం 6 లేదా అంతకంటే ఎక్కువ. అంటే ఇంట్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన కుటుంబంలో ఒక అమ్మ నాన్న ఉన్నారు. మనకు వాళ్ళిద్దరికి సంతానము ఒక 6 మంది ఉన్నారనుకోండి. ఇక్కడ యాజ్ పర్ రూల్ ప్రకారము ఒక ఫాదర్ని కేవలము 4కి మాత్రమే మ్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఓటర్ లిస్టులోకి ఎక్కించేదానికి మ్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ 4 నా సంతానం, నా వారసులు లేదా ఇట్లా వస్తారు కదా, ఫ్యామిలీ రిలేటెడ్గా. అలా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక్క పర్సన్ని 4కి మాత్రమే మ్యాపింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. 5 అంతకంటే ఎక్కువ చేసుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నారు. అంటే మీ ఇంట్లో 6 మంది సంతానం ఉండినట్లయితే మీ తండ్రి గారి పేరు అనేది దాని ద్వారా మీ యొక్క కొత్త ఓటు అనేది చేసేదానికి అవకాశం లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే మీకు నోటీస్ అనేది వస్తుంది. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రుల రికార్డు చెల్లనిది రద్దయిన సందర్భం. ఓకేనా. సో ఇక ఫైనల్ ఈ రోల్ అనేది ఇన్వాలిడ్ కనుక వచ్చినట్లయితే మీకు కంపల్సరీగా నోటీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రస్తుతం మరియు గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో తన పేరు తేడా అంటే సో 2002లో మీకు ఓటు ఉంటే అక్కడ ఒక పేరు, ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ లిస్టులో మీ పేరు ఒకటి ఉన్నింది అనుకోండి, అంటే రెండు వేరు కనుక ఉన్నట్లయితే చేంజ్ అయిన కనుక ఉన్నట్లయితే సో మీరు ఖచ్చితంగా నోటీస్ అనేది అందుకోబడతారు. ఎగ్జాంపుల్కి 2002లో ఓటర్ లిస్టులో ఒక పేరు అనేది వెంకటేశ్వర్లో ఉన్నింది అనుకోండి, ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఓటర్ లిస్టులో వెంకటేష్ అని కనుక ఉండినట్లయితే ఇక్కడ పేర్లు తేడా ఉన్నాయి కదా, సో కాబట్టి ఖచ్చితంగా నోటీస్ అనేది వస్తుంది. ఎందుకు నేమ్ చేంజ్ చేసుకున్నారు, ఎందుకు అనే రీజన్ సంబంధించి మీకు నోటీస్ అనేది వస్తుంది. దానికి మనం రిప్లై అయితే ఇవ్వాలి. ఓకేనా. ప్రస్తుతం మరియు గత ఎస్ఏఆర్లో తండ్రి పేర్లలో తేడా, సో నేను ఇప్పుడు చెప్పాను కదా, తండ్రి పేర్లు కూడా మార్పులు కనుక ఉండినట్లయితే దానికి సంబంధించి కూడా మీకు నోటీస్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా. సో నోటీస్ వస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో నోటీస్ వస్తే మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారు. మళ్ళీ మనం ఎస్ఐఆర్ ఫామ్ ఏదైతే ఎన్విటేషన్ ఫామ్ అయితే ఇచ్చామో సేమ్ అదే విధంగా ఇచ్చి దానికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అంటే అంతకుముందు మనము ఫస్ట్లో డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసామా, చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి నోటీస్ వస్తే. అంటే ప్రాపర్గా మీరు ఐడెంటిఫికేషన్ అనేది ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ గుర్తింపు కార్డు అనేది ఇవ్వచ్చు. అంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఉండినట్లయితే సో దానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సంబంధిత పత్రాల్లో భాగంగా బ్యాంక్ పాస్బుక్, ఈ యొక్క ఎల్ఐసి పత్రాలు, పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి బ్యాంక్ పాస్బుక్, ఇది కూడా పెట్టుకోవచ్చు అనమాట డాక్యుమెంట్ కింద. అంటే ఐడెంటిఫికేషన్ కోసం మీరు పలానా వారు అని తెలియజేసే దానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి 10th సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఓకేనా. నెక్స్ట్ మార్క్ లిస్టులు, ఇవి కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, అదేవిధంగా హౌస్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ప్రాపర్గా మన బిఎల్ఓ అధికారి గారు ఏ డ్రాప్ డౌన్లో అప్లోడ్ చేయాలో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో వీటితో పాటుగా ఆధార్ కార్డు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క పాన్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించి 11 డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయండి. ఈ 11 డాక్యుమెంట్స్లో మీరు ఏ డాక్యుమెంట్ అన్నా సబ్మిట్ చేయవచ్చు. ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో కూడా మీ బిఎల్ఓ అధికారి గారు మీకు చెప్తారండి. ఓకేనా. సో నోటీస్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఓట్ అనేది తొలగించరు, జస్ట్ ఎంక్వైరీ కోసం వస్తుందన్నమాట మరొకసారి. సో దానికి ప్రాపర్గా మీరు డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసినట్లయితే సో మనకు అక్టోబర్ 3వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది వస్తుంది కదా. సో అప్పుడు మీరు ఓటర్ లిస్ట్లోకి మీ పేరు అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా సో ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్లో ఉన్నామండి. సో ఫస్ట్ స్టేజ్లో ఏం జరిగిందంటే ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేవి ఇచ్చారు, సో వాటిని స్వీకరించారు. తర్వాత సెకండ్ స్టేజ్లో డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు థర్డ్ లిస్ట్లో ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ కనుక ఉండినట్లయితే కరెక్షన్స్ అనేవి చేయించుకోండి అని చెప్పని ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఫామ్ 8 అనేవి తీసుకుంటున్నారు. అలానే ఇక్కడ ఫామ్ 6 తీసుకుంటున్నారంటే తీసుకుంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చెప్తాను చూడండి. ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మరొకసారి చెప్తాను. మీరు ఇంతవరకు వచ్చారంటే ఈ డ్రాఫ్ట్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనము voters.eci.gov.in అనే వెబ్సైట్లో డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేయగానే మనము వేరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాం అనమాట. సో కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉందండి, నాకు వెయిట్ చేయండి, ఓపెన్ అవుతుంది, చూపిస్తాను. వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తాయి. డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ కన్సిస్టెన్సీ అంటే మన యొక్క నియోజకవర్గం అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ యొక్క లాంగ్వేజ్ విషయంలో వచ్చేసి మీరు లిస్ట్ అనేది తెలుగులో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలుగు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ నెంబర్, పార్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఈ యొక్క గ్రామ పంచాయతీ యొక్క వివరాలను ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి కావిటి ఈ యొక్క పంచాయతీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఉంది కదా, యాజ్ టీజ్కి ఇచ్చేసి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే
డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా కరెక్షన్స్ కనుక ఉండినట్లయితే కరెక్షన్స్ అనేది మీరు చేయించుకోండి. ఓకేనా. సో మీ పేర్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలండి ఓటర్ లిస్ట్ అనేది. సో మళ్ళీ కరెక్షన్స్కి అయితే రాదు. ఇది చాలా సింపుల్గా అయిపోయేటువంటి ప్రాసెస్. బిఎల్ఓ అధికారి ద్వారా వెంటనే చేయించండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.